ఏట ఆడతావు? ఏటది? లికెట్ కాదు, క్రికెట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోహి బ్లాగ్స్. ఇవాళ అయితే సండే ఫండేగా అయిపోయిందండి. మేము ఇక్కడ శ్రీకాకుళంలోని ఒక ప్లే జోన్ అయితే పెట్టారండి పిల్లల కోసం. అక్కడికి మా లోహి బాబుని అయితే తెచ్చేసాము ఇవాళ. చూసారు కదా, అక్కడ పిల్లలందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఇది పెట్టడం అయితే మాకు తెలిసింది, కానీ అంటే ఎంత బాగుంటుంది అనుకోలేదు. బయట నుంచి అయితే క్రికెట్ ప్లే ఏరియా కనిపిస్తుందండి. ఇదైతే శ్రీకాకుళంలో ఉంది లొకేషన్. అయితే మేము అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాం, అసలు ఏముంటుందా అని. ప్లస్ ఇన్స్టాగ్రామ్లో కూడా మేము చూసాం దీనికి రిలేటెడ్ రీల్స్, అప్పుడు లోహికి తెచ్చాము. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగుందండి. ఇది ఇక్కడ మా చీరిష్ కార్నివాల్ అని శ్రీకాకుళంలో జిల్లా పరిషత్ దగ్గర ఉంటుందండి. ఇది చాలా బాగున్నది. ఇక్కడ పిల్లలు అందరూ కూడా అన్ని ఏజెస్ వాళ్ళు కూడా ఆడుకోవచ్చు, అప్ టు 12 to 13 years వరకు. చాలా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. మనం బయట పార్క్ కూడా తీసుకెళ్ళచ్చు, కాకపోతే అక్కడ కొంచెం డస్ట్గా ఉంటుంది కదా, అలాంటివి ఇష్టపడిన పిల్లలకి ఇలాంటి ఏరియా అయితే బెటర్. మా లోహి అయితే పార్క్కి తీసుకెళ్తండి, అస్సలు ఆడు. ఇక్కడ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. లాస్ట్ మంతే నేను తీసుకెళ్ళాను పార్క్కి. అక్కడ మరి ఎందుకో ఏమైందో వాడికి ఆడడం రాలేదేమో అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది వాడికి ఈ టైప్ ఆఫ్ ఏరియాస్ అయితే ఫ్రీగా ఆడుతాడని. అదిగోండి, అందరితో కూడా ఫ్రీగా మింగిల్ అయిపోయి ఆడుకుంటాడు లోహి. చాలామంది పిల్లలండి అక్కడ, అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదైతే కరెక్ట్గా లొకేషన్ శ్రీకాకుళంలోని జిల్లా పరిషత్ పక్కన ఒక రోడ్డు వస్తుందండి, స్ట్రీట్. అక్కడ ఎంట్రన్స్లోనే ఉన్నది. చాలా బాగుంది ప్లే ఏరియా. పిల్లలందరికీ కూడా చాలా బెస్ట్ ఏరియా ఇది. ఇక్కడ పిల్లలు ఒక్కరికే కాదండి, ప్లస్ పెద్దవారికి కూడా ఉంటాయి గేమ్స్ అనేవి. పర్ గేమ్ 100 నుంచి స్టార్ట్ అవుతుందండి. మరి లోహికి ఈసారి ఆడిస్తున్నాం కదండి, మాకు టైం అవ్వలేదు. నెక్స్ట్ వీక్ మేము వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాం. శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళు ఎవరికైనా కూడా ఈ లొకేషన్ తెలియదంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను, కరెక్ట్గా లొకేషన్ ఎక్కడ ఉందనేది. పిల్లలకైతే చాలా మంచి ప్లేస్ అండి, ఎక్కడికో మనం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఏరియాస్ శ్రీకాకుళంలో 4-5 ఉన్నాయండి. ఇదైతే మేము ఫస్ట్ వచ్చాము ఇక్కడికి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఏరియా వైపు వెళ్దాం అనుకుంటున్నాము. అన్ని దగ్గరలో కూడా నేను వీడియో తీస్తాను, ఏది బెస్ట్ ఉంది ఎలా ఉన్నదని రివ్యూ కూడా నేను ఇస్తాను. ఇదైతే చాలా చాలా బెటర్ అండి. పిల్లలకి చాలా స్పేస్ ఉంది ఆడుకోవడానికి, కానీ ఫ్రీ ప్లేస్ అంతా కూడా. ఇక్కడ పర్ హవర్ ఉంటుందండి ఛార్జ్ మనకి. ఇక్కడైతే అందరూ కూడా నవ్వుతారేమో, వాడు ఎప్పుడు ఇలాంటి స్లైడ్ ఎక్కలేదు. అక్కడ దిగేటప్పుడు వాడు చాలా జడిసిపోయాడు. అక్కడ అలా స్ట్రక్ అయిపోయి అమ్మ అమ్మ అని పిలుస్తున్నాడు. నేను ఎలా వెళ్తాను లోపలికి అనేసి అనుకున్నాను. అందుకోండి, ఇక్కడి నుంచి అయితే అలా ఉండిపోయాడు భయంకి. అప్పుడు వెనక నుంచి ఒక అమ్మాయి పుష్ చేయడం వల్ల దిగాడు. అప్పటికి పిలుస్తున్నాడు అమ్మ రావా అనేసి. పిల్లలకైతే చాలా పర్ఫెక్ట్ ప్లేస్ అండి, చక్కగా అన్నీ కూడా ఇక్కడ ఆడుకోవచ్చు మనం. ప్లస్ ఇక్కడ కెఫ్టేరియా కూడా ఉంది. చాలామంది వీడియో అయితే కంప్లీట్గా చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ కూడా చేయాలండి, ఎందుకంటే మీ ప్రతి ఒక్క లైక్ కూడా మాకు రీచ్ ఉంటుందండి. మా వీడియో అనేది ఎక్కువ మంది వరకు రీచ్ అవ్వాలంటే మీ లైక్ అనేది మాకు చాలా చాలా ఇంపార్టెంట్. ప్లస్ శ్రీకాకుళంలో ఇంకేవైనా ప్లేసెస్ కోసం మీకు రివ్యూస్ కావాలన్నా కూడా నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి. ఆ ప్లేస్కి వెళ్ళి నేను అక్కడ రివ్యూ అయితే ఇస్తాను. ఇంకే ఏరియాస్ కోసం కానీ ఇంకేవైనా కూడా. Don't forget to like, share and subscribe. Thank you.